నెలసరి తప్పుడు మీకు చాలా కడుపు నొప్పి ఉందా? నెలసరి అయ్యే ముందు, నెలసరి తర్వాత కూడా కడుపు నొప్పి ఉందా? అయితే మీకు ఎండోమెట్రియోసిస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనము ఈ వీడియోలో ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ కిరణ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. 10 మంది అమ్మాయిలు ఉన్నారు అంటే దాంట్లో 1-2కి ఎండోమెట్రియోసిస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎలాగా తెలుస్తుంది మీకు ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది? యూజువల్లీ ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే వాళ్ళకి నెలసరి టైంలో సివియర్ పెయిన్ ఉంటుంది. మళ్ళీ నెలసరి ఈరోజు వస్తుంది అంటే ఒక 2-3 డేస్ ముందు నుంచినే పెయిన్ షురూ అవుతుంది. నెలసరి ఈరోజు వచ్చింది అంటే ఇంకా 2-3 డేస్ కంటిన్యూ పెయిన్ అవుతుంది. సో కొంతమందికి టాబ్లెట్స్తో కూడా తగ్గదు. సో యూజువల్లీ అలాంటి పేషెంట్స్కి ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. సో ఇది కాకుండా మళ్ళీ భార్యాభర్తలు కలిసినప్పుడు కూడా సివియర్ పెయిన్ వచ్చేది. కొంతమందికి మోషన్ పాస్ చేసేటప్పుడు కూడా చాలా కడుపు నొప్పి వస్తుంది. సో ఇవన్నీ ఎండోమెట్రియోసిస్ సిమ్టమ్స్. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? గర్భసంచిలో ఎండోమెట్రియం అనేది ఉంటుంది. అంటే గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటుంది. దాంట్లో లోపల లేయర్ ఎండోమెట్రియం పొర. ఇది యూజువల్లీ నెల అండకణాలు పెరిగినప్పుడు పొర కూడా పెరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే బేబీకి నరిష్మెంట్, న్యూట్రియంట్స్ ఇవ్వడానికి ఎండోమెట్రియం చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఈ ఎండోమెట్రియం పీరియడ్స్ టైంలో షెడ్ అయిపోతుంది, అంటే పడిపోతుంది. సో ఈ ఎండోమెట్రియం గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట అండాశయంలో, ట్యూబ్లో, రెక్టంలో వచ్చినప్పుడు దీనికి మేము ఎండోమెట్రియోసిస్ అంటాం. సో పీరియడ్స్ టైంలో ఎలాగా బ్లీడింగ్ అవుతుంది, ఈ వేరే ప్లేస్లో ఈ గర్భసంచి పొర ఉంది అంటే ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్లో అక్కడ కూడా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఇది హార్మోన్స్కి రెస్పాండ్ అవుతుంది. సో ఆ టైంలో అక్కడ బ్లడ్ కలెక్ట్ అయ్యి అండాశయంలో ఎండోమెట్రియోమా అవ్వడం, నాడ్యూల్స్ అవ్వడం వేరే ప్లేస్లో ఇది ఉంటుంది. సో దీనివల్ల ఇది ఎలాగ తెలుస్తుంది? నేను సిమ్టమ్స్ మీకు ఏమేమి సిమ్టమ్స్ ఉంది అని చెప్పాను. మీరు గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు స్కాన్లో అండాశయంలో ఎండోమెట్రియోమా, చాక్లెట్ సిస్ట్ ఉంటుంది, గర్భసంచిలో వాపు లేదా ఈ రెక్టం పేగల్లో నాడ్యూల్స్ ఇవన్నీ కనిపిస్తుంది. సో దీనికి ఇది ఉంది అంటే దీనికి పరిష్కారం ఏంటి? ఇనిషియల్ స్టేజ్లో అయితే మెడిసిన్స్కి రెస్పాండ్ అవుతారు. మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే మీకు ప్రెగ్నెన్సీ మెడిసిన్స్తోనే వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మైల్డ్ మినిమల్లో యూజువలీ మెడిసిన్స్, ఐయుఐ ట్రీట్మెంట్తో ప్రెగ్నెన్సీ వస్తుంది. పెయిన్ జస్ట్ స్మాల్ పెయిన్ కిల్లర్లో మీకు పెయిన్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. కానీ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంది అంటే దీనికి సర్జరీ అవసరం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటే అండాశయంలో పెద్ద చాక్లెట్ సిస్ట్ ఉంటే, మళ్ళీ రెక్టమ్ పైన నాడ్యూల్స్ ఉంది. సో ఇలాంటి వాళ్ళు యూజువల్లీ మెడిసిన్స్కి రెస్పాండ్ కారు. దీనికి సర్జరీ, లాప్రోస్కోపీ అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ కూడా ఎండోమెట్రియోసిస్ ఉంటే రావడానికి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే అండకణాల క్వాలిటీ తక్కువ ఉంటుంది. ట్యూబ్ గర్భసంచి పక్కన ఉండే ఫెలోపియన్ ట్యూబ్ సరిగా పని చేయదు. సో ఎండోమెట్రియోసిస్ మీకు నేను చెప్పిన ఈ అన్ని సిమ్టమ్స్లో ఏదైనా ఉంది అంటే మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవండి. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.